మీకే పైసలు మీకేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ₹1 నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిల్లు సీఎం ఇస్తే వస్తుందని, అందుకే ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంటున్నా అని తెలిపారు. సీఎంని, పార్టీని విమర్శించడం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ అనేక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు. దీనికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడడం ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినట్టే ఉంటుంది. రాజకీయంగా వారి పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదని కూడా అనేక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని అధికారంలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి పార్టీ క్రమశిక్షణ చర్య మీద కూడా ఒక నోటీసులు కూడా జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఉన్నారో వారు కూడా నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువవుతున్న క్రమంలోని అందులో అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే తనకు బడ్జెట్ ఇవ్వట్లేదు, నా నియోజకవర్గ అభివృద్ధిని దూరంగా ఉంచుతున్నారని బహిరంగ సభలు మాట్లాడుతూ ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయాలను కూడా దిగజారుస్తున్నారనేది పార్టీలో చర్చ జరుగుతుంది. ఇదే విధంగా చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎవరు తమ అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీ ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వము సహకరిస్తలేదని బహాటంగాను వేదికల మీద నుంచి చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి పూర్తిగా పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు కూడా కోర్ కమిటీ కూర్చుంటుంది. దీని మీద చర్యలు తీసుకోవాలనేది కూడా పార్టీ నిర్ణయించినట్లు కూడా తాజా సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే పార్టీ సంబంధించిన విషయాలు కావచ్చు ప్రభుత్వాన్ని ఒక రకంగా విమర్శించడం సరైన విధానం కాదంటూ రాష్ట్రంలోని చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిధులు అనే విషయానికి వచ్చినప్పుడు, పార్టీకి సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు అయితే ఆ విషయానికి సంబంధించి గతంలో కూడా ఒకసారి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక మంత్రి పదవిని దృష్టిలో పెట్టుకొని తను విజయ వాక్యాలు పార్టీని ఇబ్బందికరంలో పెడుతున్నాయి. ఇది రాజకీయంగా కూడా కొంత చర్చకు తావుతీస్తుందనేదే పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇలా పరిస్థితి కొనసాగినట్లయితే మరొక రాజకీయ వర్గాలే కావచ్చు, మరొక పార్టీలో ఉన్నటువంటి మరొక ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి ప్రవర్తనకు పోతారంటూ క్రమశిక్షణ కమిటీ కూడా మరి కాసేపట్లో కూర్చొని ఉన్నది. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేస్తారా, లేకపోతే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు ఇన్ఛార్జి ఎవరిని మందలిస్తారనేది ఇంకా తేలాల్సి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతుంది. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. నూర్ నివాసంలో అధికారులు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అయితే అందిస్తారు. చెప్పండి ప్రకాష్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఒక పెద్ద కలకలం అయితే రేపిన వార్త అయితే బయటపడింది. ఇక్కడ సాధారణంగా జీవిస్తున్న ఒక వ్యక్తి అసలు ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద సంస్థలతో జైషే మొహమ్మద్ అదే సంస్థలతో కలిగి ఉన్నాడనే విషయం అయితే పోలీసులు తర్వాత నిఘా సంస్థలు సీరియస్ గా దృష్టి సాయి. అయితే ఈ రోజు తెల్లవారుజాము పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు అయితే నూర్ మొహమ్మద్. ప్రజల మధ్యలో సాధారణ వ్యక్తిలా తిరిగే ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్లో లింకులు కలిగి ఉన్నాడని నిజాలు అయితే బయటపడిన పరిస్థితి అయితే ప్రజల్లో ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేస్తున్న పరిస్థితి. అయితే జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడని నూర్ మొహమ్మద్ మనకు తెలుస్తున్న పరిస్థితి. అయితే ఆ గ్రూపుల్లో యువతను ఉగ్రవాద వైపు నడిపించేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని నిఘా వర్గాలు అయితే గుర్తించున్నాయి. అదే విధంగా ఆ గ్రూప్ లో కొన్ని నంబర్లు నూర్ మహమ్మద్ వాట్సాప్ కాల్స్ కూడా వెళ్ళినట్లు కూడా రికార్డులు అయితే బయటపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నూర్ వ్యక్తిగత వివరాలను కూడా ఐబీ తర్వాత ఏఎన్ఐ వర్గాలు కూడా లోతుగా ఆరాధిస్తున్న పరిస్థితి. డిఎస్పీ నరసింహప్ప గారి వ్యాఖ్యలు ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే నూర్ని ఎవరైతే లోకల్ పోలీసే అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో గ్రూపులో అతని సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించాము. కొన్ని సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి. అనుమానంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నామని విచారణ జరుపుతున్నామంటూ ఆయన వెల్లడించిన పరిస్థితి. ఇక ధర్మవరంలో ఒక్కసారిగా పరిస్థితి అయితే కలకలం రేపింది. ఎవరైతే ఇక్కడ 16 సిమ్ కార్డులు
స్వాధీనం చేసుకొని అదే విధంగా నూరు పట్టణంలోని ఒక కూరగాయల మండి ఏరియాలో, మార్కెట్ ఏరియాలో, హోటల్లో వంట మనిషిగా అయితే పనిచేస్తున్నారని అయితే సమాచారం ఉంది. కానీ ఒక హఠాత్తుగా ఇలాంటి ఉగ్రవాద సమస్యలతో అతనికి సంబంధం ఉందంటే ఒక్కసారిగా ధర్మవరం పట్టణ ప్రజలంతా షాక్ గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతని రహస్య ప్రదేశంలో కస్టడీకి తీసుకొని ఉంచిన పరిస్థితి, విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా అసలు ఏంటంటే ఈ జైషే మహమ్మద్ సంస్థ ఏంటి, అది ఎక్కడ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే 2000లో మౌలానా మసూద్ అజర్ స్థాపించిన ఈ సంస్థ భారత్ పై ఉగ్రదాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అయితే మనకు ఉన్న సమాచారం. దాదాపు 2001లో పార్లమెంట్ పై దాడి కూడా చేసిన పరిస్థితి ఉంది. 2016లో కూడా పఠాన్కోట్ దాడి, 2019లో కూడా పుల్వామా దాడి లాంటి ఎన్నో ఉగ్ర దాడులకైతే పాల్పడిన పరిస్థితి అయితే ఈ సంస్థ భాగంగా ఉంది. ఈ సంస్థ చీఫ్ మసూద్ అజర్ అని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఒక సంస్థతో ధర్మవరానికి చెందిన వ్యక్తి సంబంధం కలిగి ఉన్నాడన్న విషయం నిజంగా తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది. ప్రజలు మొత్తం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో చూసుకున్నట్టయితే నూర్ మొహమ్మద్ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. గత 3 నెలల క్రితమే తన భార్య కూడా అతను వదిలిపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఆమెకు తెలిసి గొడవలు పడి ఆమె కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రజల మధ్య సాధారణ వాళ్ళ తిరుగుతూ లోపల ఉగ్ర గ్రూపులతో లింకులు కలిగి ఉండడం ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందో మనం ఒకసారిగా ఊహించుకుంటే చాలా షాక్ గురయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు, నిఘా వర్గాలు కేసు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇక ఇతనిపై దేశద్రోహం కేసు కూడా నమోదు చేసినట్టు మనకైతే సమాచారం ఉంది. ఇంకా ఏవైనా లింకులు, ఇతర వ్యక్తులు ప్రమేయం ఏమైనా బయటపడే పరిస్థితి ఉందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత నేరాంగీకార పత్రంలో కీలక అంశాలు నమోదు చేశారు. నమ్రత నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపిస్తున్నట్లు తెలిపారు. సరోగసి పేరుతో నమ్రత 20 లక్షల నుంచి 30 లక్షలు వసూలు చేశారని, ఏజెంట్లను నియమించుకొని పిల్లలను కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారని, ఆ పిల్లలు సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారని పోలీసులు వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సృష్టి కేసు విచారణకు సంబంధించి తాను నేరం చేసినట్టుగా నమ్రత మాత్రం ఒప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేశామని పోలీసులకు ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి. సరోగసి పేరిట దంపతుల దగ్గర 30 లక్షల వరకు వసూలు చేశారని కూడా ఆమె బహిర్గతం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అబార్షన్ కోసం వచ్చేటటువంటి ఎంతో మంది గర్భిణులకు డబ్బులు ఆశ చూపామని, అదే సమయంలో ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు కూడా చేశామంటూ కూడా పూర్తి స్థాయిలో పలు అంశాలు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి మంత్రులు. ఈ అంశానికి సంబంధించి ఎంతో మంది పిల్లలు లేనటువంటి దంపతులకు సంబంధించి కావచ్చు, పిల్లలు కావాలని వస్తున్నటువంటి మరికొంతమంది దంపతులను తాము మోసపూరితంగా వ్యవహరించే ప్రయత్నం చేశాం, మోసం చేశామనేటువంటి విషయాన్ని కూడా పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. అంశానికి సంబంధించి పోలీసులు అయితే తమదైన శైలిలో విచారించగా పలు ఆసక్తికర విషయాలు డాక్టర్ నమ్రత మాత్రం ఆ విచారణలో బహిర్గతం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సెరోగసి ద్వారా పిల్లలు పుట్టినట్లుగా నమ్మబలికినాం. అదే సమయంలో పిల్లలు కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, ఇతరత్ర కొన్ని అంశాలకు సంబంధించి ఆ సృష్టి కేసు వ్యవహారానికి సంబంధించి సంజయ్ తో పాటు సంతోష్ కూడా కీలకంగా వ్యవహరించారని చెప్పినటువంటి పరిస్థితి. తన రెండో కుమారుడు ఎట్టకేలకైతే లీగల్ గా అన్ని తాను చూసుకున్నట్టు కూడా డాక్టర్ నమ్రత మాత్రం పోలీసుల విచారణలో పలు కీలక అంశాలు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. గత కొంతకాలంగా సృష్టి కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. పోలీసులు తమదైన శైలిలో పూర్తి స్థాయిలో విచారించి పూర్తిగా డాక్టర్ నమ్రత మాత్రం ఎట్టకేలకైతే ఆ విచారణలో నిజాలు ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు మాత్రం పూర్తి స్థాయిలో కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విశాఖ శ్రీ విశ్వధర్మరాజు కాలేజు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఫీజుల పేరుతో లక్షల్లో వసూలు చేస్తుండటంపై పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు బీఆర్కే న్యూస్ ను ఆశ్రయించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 1,80,000 రూపాయలు వసూలు చేశారని ఓ విద్యార్థి తండ్రి మోహన్ వాపోయారు. బీఆర్కే న్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ చేసినప్పుడు తన బాధను వెళ్లగక్కారు. అదనంగా బిల్డింగ్ ట్యాక్స్ పేరుతో మరో 4,000 వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే విశాఖపట్నంలోని ఈ యొక్క శ్రీ విశ్వ విద్యా సంస్థలకు సంబంధించిన దార్శకాలు
రోజు రోజుకి బయటపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బీఆర్కే న్యూస్ కి ఇవాళ ఒక తండ్రి ఆవేదన అయితే క్లియర్ గా ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క తండ్రి ఆ యొక్క శ్రీ విశ్వాలోని చదివిస్తున్న తన కొడుకుకి దాదాపు సంవత్సరానికి 1,80,000 రూపాయలు కడుతున్నామని చెప్పి వాపోయాడు. ముఖ్యంగా శ్రీ విశ్వ జూనియర్ కాలేజీకి సంబంధించి ఎక్కడా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ లేకుండా, అంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను పాటించకుండా ఈ యొక్క కళాశాల మెయింటైన్ చేస్తున్నట్టుగా ప్రాథమికంగా మనకైతే తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఫీజు రెగ్యులారిటీ కమిషన్ ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఇచ్చిందో దాన్ని తొంగలోకి తొక్కి ఇష్టానుసారంగా లక్షల్లో తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తాగుతున్నారు ఈ శ్రీ విశ్వాకి సంబంధించిన కళాశాల యాజమాన్యం. దాదాపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కే 1,80,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా మీ అబ్బాయికి ఐఐటిలోని జేఈలోని కూడా ఇప్పటి నుండే ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ని మెయిన్ గా వీళ్ళు ఆయుధంగా వాడుకొని పేద మధ్య తరగతికి సంబంధించి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ గేలం వేస్తున్నారు మధ్యవర్తిగా ఏజెంట్ల ద్వారా. వీళ్ళందరి ద్వారా ఈ కళాశాలలో తీసుకొని వచ్చి జాయిన్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ లో వీరు చెబుతున్నది ఒకటి, అక్కడ కళాశాల దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మరొకటి. ఎందుకంటే దాదాపు ఒకే ఒక రూమ్ లో 6 నుంచి 8 మంది వరకు డే స్కాలర్స్ ని పెట్టి వీళ్ళు డబ్బులు గుంజుతున్న వైనం చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కొంత మేరకు ఈ యొక్క ఫీజు రెగ్యులారిటీ కమిషన్ అలాగే విద్యాశాఖ మండలికి సంబంధించిన ఉన్నతాధికారులు కంపల్సరీగా విశాఖపట్నంలో ఉన్న ఈ యొక్క శ్రీ విశ్వ కళాశాలలో అలాగే ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తనిఖీ చేయాలని తల్లిదండ్రులు అయితే బీఆర్కే న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు. ఇదే తరుణంలో చూసుకుంటే దాదాపు ఫీజు రెగ్యులారిటీ కమిషన్ ఖచ్చితంగా చెప్పింది తల్లిదండ్రులకి ఒక ఫీజు స్ట్రక్చర్ అనేది పెట్టింది. దాన్ని దాటించి ఎక్కడా కూడా వసూలు చేయగలుగుతానని చెప్పి కూడా వీళ్ళు ఎక్కడా పట్టించుకోకుండా దాదాపు ఒక సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కే 1,80,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అని అంటే వీళ్ళకి ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి కానీ మినిమం కట్టసి కూడా లేకుండా తల్లిదండ్రుల యొక్క రక్తం తాగడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అలాగే మధురవాడలో ఏదైతే ఈ శ్రీ విశ్వాకి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయో వీటన్నిటికీ కూడా 3-1 ఎడ్యుకేషనల్ అకాడమీ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరున నడుపుతున్నారు. బయటికి శ్రీ విశ్వ అని కనబడుతోందే గానీ ఇది ఎడ్యుకేషనల్ సొసైటీ కింద నడుపుతున్నారు. అదే ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రకారం వీళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏవి పాటించకుండా దాదాపు శ్రీ విశ్వాకి మనకున్న సమాచారం మేరకు అయితే దాదాపు 25 సెంటర్లు మెయింటైన్ చేస్తున్నారు వైజాగ్ లోని. అంటే ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు ఇక్కడ 6,000 మంది పిల్లల వరకు ఉన్నారు. అంటే సంవత్సరానికి వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ దాదాపు 110 కోట్ల పైన ఉన్నదంటే ఎంత వీళ్ళు విద్య పైన వ్యాపారం చేస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సొసైటీగా పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ గానీ అలాగే జిఎస్టీ అధికారులు గానీ అలాగే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ట్యాక్స్ కి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ కానీ వీటన్ని డిపార్ట్మెంట్లు కూడా వీళ్ళు గురుడి కొట్టిస్తూ అసలు డబ్బులు ఎక్కడా కట్టకుండా మొత్తం అంతా తన జోబిల్లోనే వేసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కంపల్సరీగా, ఎందుకంటే అసలు శ్రీ విశ్వాకి అనుమతులు ఎంత వరకు ఇచ్చారు. ముఖ్యంగా అమరావతిలో చూసుకుంటే ఇంటర్మీడియట్ కి సంబంధించి కమిషనర్ కూడా కంపల్సరీగా ఈ యొక్క శ్రీ విశ్వాకి సంబంధించిన అన్ని కాలేజీల పైన కూడా ఒకసారి దర్యాప్తు సాగించాలి. అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లలకి వీరు ఆ ట్యాక్స్ అది పే చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా పే చేస్తున్నారా. అలాగే విజిలెన్స్ కమిషన్ కి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వాన్ని బురుడి కొట్టిస్తూ ఇంత కోట్లలో విద్యా వ్యాపారం చేస్తున్న ఈ యొక్క శ్రీ విశ్వ పట్ల ఒకసారి దర్యాప్తు చేస్తున్నట్టయితే విస్తుపోయే వాస్తవాలు చాలా వరకు బయటపడతాయి. ఎందుకంటే దాదాపు 6 నెలల క్రితమే ఈ యొక్క శ్రీ విశ్వాకి సంబంధించిన దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అలాగే కలుషిత ఆహారం తిని విద్యార్థుల యొక్క ప్రాణాల మీద కూడా వచ్చిన ఘటనలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ అధికారులు అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి ఎవరైతే రీజనల్ ఇంటర్మీడియట్ ఇన్స్పెక్టర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చోద్యం చూస్తున్నారనే చెప్పాలి. ఎంతెంత ఘటనలు జరుగుతున్న పిల్లల యొక్క ప్రాణాల మీదకి చెలగాటం ఆడుతున్న ఫుడ్ పాయిజన్ జరుగుతున్న తూతూ మంత్రంగా సంఘటన జరిగినప్పుడు మాత్రం వెళ్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు మేము దాని మీద రిపోర్ట్ పెడుతున్నామని అంటున్నారే కానీ ఈ యొక్క శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం ఇప్పటికొట్టి న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా హాస్యాస్పదం. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఎవరైతే ఈ యొక్క విద్యకి సంబంధించి మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా వీటన్నిటి పట్ల ఒకసారి దర్యాప్తు చేయాలని విశాఖపట్నం వాసులు అలాగే ఈ యొక్క స్టూడెంట్ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుసంధానంగా సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే కనుక ఎక్కువగా దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటున్నట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరి, అదే మన్యం జిల్లాలకు అయితే కనుక పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇది మరో 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది ఒక రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా కోస్తా ప్రాంతానికి కూడా దీని ఎఫెక్ట్ అయితే పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ అల్పపీడనం ఇలా కొనసాగుతుండగానే మరొక అల్పపీడనం అయితే ఈ నెల 18వ తేదీన కూడా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు రాయలసీమ జిల్లాకు సంబంధించినంత వరకు అయితే కనుక చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బాపట్ల జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అవకాశం ఉంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా, ఈ కర్నూలు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నది ఇటు అనంతపురం, నంద్యాల జిల్లాలకు కూడా వర్ష సూచన అయితే కనుక ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కాలువలు కావచ్చు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్టు విశాఖపట్నంకి తో పాటు మిగతా ఉన్నటువంటి కాకినాడ పోర్టు కావచ్చు, మచిలీపట్నం పోర్టులు కూడా ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు నిజాంపట్నం పోర్టు, అదేవిధంగా విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులో అయితే కనుక 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున గాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులకు వేట నిషేధ ఆజ్ఞలు కూడా ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రభావంతో అయితే కనుక 40 నుంచి 60 కిలోమీటర్ల మేర గాలుల తీవ్రత ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి నేపథ్యంలో అయితే కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇటు హోర్డింగ్స్ కావచ్చు, చెట్లు, భారీ వృక్షాలు, అదేవిధంగా ప్రధానంగా కూలే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక కాలువలు పొంగిపొర్లి, నదులు కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యం, అదేవిధంగా చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా అయితే కనుక కొన్ని గడ్డలు కావచ్చు, లేదంటే కాలువలు అయితే కనుక పెద్ద ఎత్తున పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆజ్ఞలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇప్పటికే సెలవులు ఎవరైతే పెట్టుకున్నారో దీనికి సంబంధించి కూడా ఇటు రెవెన్యూ వర్గాలు, అదే పోలీస్ వర్గాలు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీని ప్రభావంతో పాటు ఇటు ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణ జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున భారీ వర్ష సూచన ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా మొత్తం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇటు మ్యాన్హోల్స్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న కాలువలు, ఇటువంటివన్నీ కూడా పొంగిపోయే నేపథ్యంలో ఎవరు కూడా మ్యాన్హోల్స్ మూతలు ఎవరు కూడా తొలగించకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే నిషేధాజ్ఞలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రభావంతో చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షాలతో తడిసి ముద్దయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక మారు కూడా ఈ నెల 18 కూడా అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలకు కూడా చాలా భయభ్రాంతులకు గురే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అయితే మాత్రం అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.